నమస్తే. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ గల్లీలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైనా కూడా ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు తెలంగాణ కోసము ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరులను యాది చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు. సో మనం గన్ పార్క్ వద్ద ఉన్నాం, అమరుల స్మారక స్తూపం దగ్గర. సో పిడమర్తి రవి అన్నారు ఉద్యమకారులు. రవి గారు, ఉద్యమ జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తా ఉన్నాయా? ఇటు వచ్చారు, ఇటువైపుగా నివాళులర్పిస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? అంటే ఆనాడు చేసినటువంటి ఘట్టాలు మొత్తం గుర్తుకొస్తున్నాయి. సకలన జైన సమ్మె, అమరవీరుల సంస్థాన సభలు, తెలంగాణలో ఉస్మానియా సిటీలో పోలీసులతో గొడవ, చలో అసెంబ్లీ, చలో హైదరాబాద్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా మేము తిరిగిన ప్రాంతాలే. 10 సంవత్సరాలు గిర్రం తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. అవన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రజలకు మళ్ళొక పెద్ద ఉద్యమం చేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులను లేపి ఇంకొక ఉద్యమం కూడా చేయాలని అనిపిస్తుంది. ఆ రోజు ఆ ఘట్టాలను గుర్తుకొస్తుంటే ఎందుకు మళ్ళీ ఉద్యమాన్ని చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? ఉద్యమకారుల లక్షణం ఏంటంటే ప్రజా సమస్యలని డిమాండ్గా ముందు పెట్టడం. అది నా లక్షణం. కాబట్టి నేను మరొక డిమాండ్తో వస్తున్నా. 250 గజం స్థలం ప్రభుత్వము ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం పెట్టినాం మేము. ఆ సంఘం ద్వారా ఆ డిమాండ్ ద్వారా ఉద్యమకారులకు 250 గజం స్థలం ఇప్పేయాలని నా కోరిక. కానీ మీరు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు. సో అటువంటి మీ పార్టీలో ఉండి మీరు ఒక సంఘం పెట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, సో ఇది ఎంతవరకు బాగుంటుంది? ప్రభుత్వాన్ని డిమాండ్ చేయట్లేదు, ప్రభుత్వ విజ్ఞాపన కూడా చేయొచ్చు కదా. నా సమస్యని పరిష్కారం చేయమని ప్రభుత్వాన్ని కలవచ్చు, ముఖ్యమంత్రి గారిని కలవచ్చు, మంత్రులందరినీ కలుస్తున్నా నేను. మన జూపల్లి కృష్ణారావు గారు కలిసిన, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని కలిసిన, మంత్రి గారు అందరినీ కలుస్తున్నా. అందరినీ కలిసి మాకు 250 గజం స్థలం ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా చాలా సమస్యలు తెలంగాణలో పరిష్కారం కానీ కేసీఆర్ వదిలేసినటువంటి సమస్యలు అనేక ఉన్నాయి. అన్ని కూడా పరిష్కారం చేయాలని అడుగుతా ఉన్నాం. అందులో తప్పే ఉంది. చాకలి వాళ్ళని, మంగళ వాళ్ళని, నిసింగల కలపాలని అడుగుతున్నారు. వాళ్ళు మందుల వాళ్ళకు పరిశ్రమ కావాలని అడుగుతుండ్రు, వడ్డరి వాళ్ళకు మైనింగ్ కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్తాం. అవి మేము ఉద్యమం చేసినప్పుడు ఉన్నటువంటి డిమాండ్లు, ఆ డిమాండ్లు మొత్తం కూడా పరిష్కారం చేయమని ముఖ్యమంత్రి గారు విన్నపం చేస్తాం. తప్పే ఉందలా? గతంలో అంటే తెలంగాణ కోసం అంతా ఏకమైరు, ఉద్యమకారులు అంతా ఏకమై ఒక తాటి మీదకి వచ్చి పోరాడారు. సో ఇప్పుడు తెలంగాణ వచ్చింది, 2 ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాం మనము. ఈ తరుణంలో నిజంగా పిడమర్తి రవి లాంటి నాయకుల మాట విని మళ్ళీ ఉద్యమకారులు ఉద్యమ బాట పట్టే అవకాశం ఉందంటారా? ఏకమయ్యే అవకాశం ఉందంటారా? అంటే సబ్జెక్టు టు కండిషన్ అనమాట. సబ్జెక్టు కనుక ఉంటే ఖచ్చితంగా కలుస్తారు అందరూ. వీళ్ళు ఏంటంటే తెలంగాణ ప్రజలు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉంటారు. సబ్జెక్టు సమయం వచ్చినప్పుడు అందరూ కూడా ఏకమవుతారు. అట్లనే జరుగుతుంది ఖచ్చితంగా భవిష్యత్తులో. అంటే అటువంటి సమస్య ఇప్పుడు తెలంగాణలో ఏం లేకున్నది అనమాట. తెలంగాణ ప్రజలందరినీ కూడా ఉద్యమంలో తీసుకొచ్చేది, తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆ సబ్జెక్టు పరంగా ఏకం చేసే సబ్జెక్ట్ లేదు ఇక్కడ. దానివల్ల వేరువేరుగా ఉన్నారు. కానీ అటువంటి సబ్జెక్టు వస్తే అందరు కలుస్తారు. మంత్రులను కలిసినామన్నారు, మంత్రులు ఏమన్నారు? సానుకూలంగా స్పందిస్తున్నారా? జూపల్లి కృష్ణారావు గారు సానుకూలంగా స్పందించారు. సిఎస్కి లెటర్ రాస్తానని చెప్పిండ్రు. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు నెక్స్ట్ మంత్రి మండలిలో ఈ సబ్జెక్ట్ లేవనెత్తానని చెప్పిండ్రు. ఒక ఉద్యమకారుడిగా లోగో విషయంలో కావచ్చు, పాట విషయంలో ఏమైనా స్పందిస్తారా? అంటే న్యాచురల్గా కేసీఆర్ అవరకు ముందు తెలంగాణ అనేవాళ్ళం కదా, టీజీ అనేవాళ్ళం కదా. ఆయన వచ్చి అందరి అభిప్రాయానికి భిన్నంగా టీఎస్ పెట్టిండు. సో పాతదాన్ని తీసుకొస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇందులో పెద్దగా మార్పేం లేదు. అది ప్రజలందరూ టీజీ అని బైక్ల మీద, కార్ల మీద రాసుకునే వాళ్ళేమో మనం. తర్వాత ఆయన ఎవరిని సంప్రదించకుండా డైరెక్ట్ టీఎస్ అని పెట్టిండు. దాని తర్వాత ఇప్పుడు అదే దాన్ని ఇప్పుడు తీసుకొస్తారు. అంతే తప్పించి కొత్త ఏం లేవు. పాతయన్ని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ ఏవైతే అనుకున్నారో కేసీఆర్ వాటన్నే ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా పెట్టిన వాటిని కూడా రేవంత్ రెడ్డి గారు పక్క జరుపుతున్నారు. అంతే, దాన్ని వేరే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జిట్ పోల్స్ నిన్న సాయంత్రం వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ను నమ్ముతారా? పిడమర్తి రవి గారు, కాంగ్రెస్కు సంబంధించినటువంటి సీట్లు కావచ్చు, అటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సీట్లు, అటు ఏపీకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చినాయి. దీని మీద కామెంట్ చేస్తారా? అంటే నా ఉద్దేశంలో ఏంటంటే బీజేపీ రాకూడదు. బీజేపీ సీట్లు ఎక్కువ తెలంగాణలో రావడానికి కారణం ఏంటంటే, ఒకవేళ వస్తే ఏంటంటే అసెంబ్లీకి మాత్రం జనాలు కాంగ్రెస్ వైపే ఉంటున్నారు. పార్లమెంట్కి వచ్చాక కొంత బీజేపీకి పోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇదే ఎగ్జిట్ పోల్ చూసి చెప్తున్నా. కానీ ఇండియాలో బీజేపీ పార్టీ రావడం వల్ల దళిత వర్గాలకు, ముస్లిం వర్గాలకు, క్రైస్తవ వర్గాలకు, బీసీ వర్గాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. రిజర్వేషన్ వ్యతిరేకులు వాళ్ళు, భారత రాజ్యాంగం రద్దు చేసే వాళ్ళు రావడాన్ని మాత్రం నేను జీర్ణించుకోలేకపోతున్నా. డెమోక్రసీలో వాళ్ళకి జనాలు ఓట్లయితే మనం ఏం చేసేది లేదు. చివరగా ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కలుస్తారు? కలిసి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఎప్పుడు లేవనెత్తబోతున్నారు? ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కలిసినాము ఎన్నికలకు ముందు. మళ్ళీ కలుస్తాం ముఖ్యమంత్రి గారిని. ఈ సబ్జెక్టు విషయం మీద కలుస్తాం. మంత్రులు కలుస్తాం. మంత్రులందరూ కూడా క్యాబినెట్లో మాట్లాడతారు. రెవెన్యూ మినిస్టర్ గారు, శాంక్షన్ చేసే మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి శ్రీధర్బాబు గారు, ఇద్దరిని కలుస్తాం. కలిసి ఈ 250 స్థలం గురించి డిస్కస్ చేస్తాం.
థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళంతా కూడా ఉద్యమకారులే, విద్యార్థి నాయకులు, సంఘ నాయకులు. ఈ అన్నతో మాట్లాడదాం. అన్న, డప్పు అప్పుడు కొట్టినావా ఉద్యమంలో? కొట్టినన్న, డప్పు కొట్టినా పాట పాడినా. ఏమన్నా బతుకు మారిందా? మళ్ళీ అదే స్టైల్ అట్లే ఉందా? మన తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. తెలంగాణ వచ్చినా కానీ తెలంగాణలో కళాకారులకు అందరికీ కూడా న్యాయం జరగలేదన్న. ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానీ చాలామందికి కళాకారులు ఇంకా కూడా ప్రతి ఒక్క పల్లెలో, తెలంగాణ మారుమూల పల్లెలో ప్రతి ఒక్క నిజమైన కళాకారులకు ఉద్యోగం రాకుండా వాళ్ళు ఉద్యోగం రాని కళాకారులుగా వాళ్ళు వృత్తిలో భాగంగా ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా చేస్తున్నారు. కానీ వాళ్ళకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కళాకారులను గుర్తించలేకపోయిందని, ఇది నిదర్శనంగా మిగిలిపోయినటువంటి చరిత్ర మిగిలిపోతుందని మేము గుర్తు చేస్తున్నాం అన్న. ఇక్కడ ఏ ఊరేనిది? మాది మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం పిత్తాలగడ్డ గ్రామం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఈ ప్రభుత్వంలో ఏమైనా నమ్మకం ఉన్నదా? మా డప్పు కళాకారులకు కావచ్చు, ఉద్యమకారులకు ఏమైనా న్యాయం జరుగుతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కళాకారులను గుర్తిస్తూ మొన్నటి దాకా కూడా జానపద కళాకారుల వేదికగా తరపున నుంచి, అదేవిధంగా తెలంగాణ కళాకారులుగా చేస్తున్నటువంటి వారందరూ కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగం రాని వారందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి విన్నవించుకుంటూ రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. కళాకారులకు కూడా ఇప్పుడు 2వ లిస్టులో ఖచ్చితంగా రాని వారందరూ కూడా అప్లై చేసుకోమనే ఒక సూచన మేరకు మాకు ఈ విషయం తెలియటం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో కళాకారులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఒకసారి డప్పు కొట్టింది స్టైల్ అప్పుడు ఎట్లా కొట్టినాం? సూపర్ కొట్టినావు అన్న. సో ఇంత మంచి కళాకారుడివి, డప్పు ఇట్లా అనేక రకాలుగా వాయిస్తున్నావు. సో నిజంగా ఈ 10 ఏళ్ల పాటు మీలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు, చాలామంది గజ్జగట్టి డప్పు కొట్టి ఇటువంటి వాళ్ళ బతుకులు ఏమైనా మారినట్టు అనిపిస్తున్నాయి? కొంత నమ్మకం ఉన్నదా ఇప్పటికైనా మారుతాయని? ఇప్పటికైతే ఖచ్చితంగా. ఎందుకంటే ఉద్యోగం రాని కళాకారులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మరి కొత్త ఉద్యోగాలను ప్రపోజ్ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చొరవ చూపుతారని ఉద్యోగం రాని కళాకారులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది ఒక ఉద్యమకారుడు, ఒక డప్పు కళాకారుడు. ఉద్యమంలో ప్రధానమైనది డప్పు కావచ్చు, కాలి గజ్జ కావచ్చు, భుజానేసుకున్న గొంగళి కావచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కటి కూడా తన వంతు పాత్ర పోషించినాయి. సో అందులో డప్పు కూడా ప్రధానమైంది. ఓ పాటకు డప్పు తోడైతే కొంత అందరినీ చైతన్యపరచొచ్చు, ఉర్రూతలూగించవచ్చు. కూర్చున్నటువంటి ముసలాబ నుంచి పరుసుపోవడం దాకా ప్రతి ఒక్కరు కూడా లేచి ఆడడానికి, పాడడానికి ఈ డప్పు అనేది చాలా సహకరిస్తుంది, చాలా తోడ్పడుతుంది. సో అటువంటి డప్పు కళాకారుడు ఈ 10 ఏళ్లలో నాకు ఎటువంటి హామీలు నెరవేరలేకపోయినా, నాకు ఎటువంటి భవిష్యత్తు కూడా కనిపించట్లేదు. సో ఈ 10 ఏళ్ల తర్వాతనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా భవిష్యత్తు కల్పిస్తుందేమో మా డప్పు కళాకారులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అమరుల కుటుంబాలకు అన్నటువంటి ఆయన ప్రభుత్వం మీద అయితే కొంత చూస్తూ ఉన్నాడు, ప్రభుత్వం వైపుగా చూస్తూ ఉన్నాడు. సో చూద్దాం ప్రభుత్వం ఏమైనా న్యాయం చేస్తుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.